బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. శ్రీమాత్రే నమః. నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రియా నిష్పరిగ్రహ. అమ్మా, సంకల్ప వికల్పాలు లేని తల్లివి నీవు. నిన్ను ఏ శక్తి దండించజాలదు. సృష్టి సంపూర్ణత్వాన్ని బోధించి భేద దృష్టిని నిర్మూలిస్తావు. నీవు భక్తులలోని మృత్యు భయాన్ని తొలగిస్తావు. లోకాలన్నీ నీ శక్తిచే క్రియాశీలం అయినా నీవు ఏ ఒక్క క్రియను ప్రత్యక్షంగా చెయ్యజాలవు. నీవు ఏ విధమైన పరిగ్రహం ఆశించని తల్లివి. మరి అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? నిర్వికల్ప అంటే నిరంతరాయంగా బ్రహ్మానంద స్థితిలో ఉంటూ ఎటువంటి వికల్పాలు లేకుండా ఆ అఖండంగా అనంతంగా కైవల్యంగా ఉన్నది విశ్వశక్తి. సకల చరాచర బ్రహ్మాండానికి తానే కారణమయ్యి తనలో తాను లీనమై వికల్పం లేకుండా ఉన్నది కనుక అమ్మను నిర్వికల్ప అని కీర్తించారు. అలాగే సాధకులు కూడా ధ్యాన సమయంలో ప్రాపంచిక భావనలు లేకుండా, మనస్సులో ఎటువంటి కలతలు ఆందోళనలు లేకుండా తన ఇష్టం కంటే ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ మనస్సును వికల్పం లేనిదిగా స్థిరం చేసుకోవాలి. ఆలోచనలు సమన్వయం చేసుకోవాలి. మరి ఆలోచన స్పందనల సమూహమే ఈ మనస్సు కదా. మనస్సులోని ఆలోచనలను సాక్షిగా గమనిస్తూ ఉండాలి. మనస్సును మచ్చిక చేసుకుని మనస్సు ద్వారా మనలోకి మనం ప్రయాణించాలి. అప్పుడే మనం వికల్పాలు లేని స్థితికి చేరగలం. ఎందుకంటే సంకల్పం మనమే పెడతాము, మళ్ళీ వికల్పం కూడా మనమే పెడతాం మై డియర్ ఫ్రెండ్స్. అంటే మంచిగా ఈ పని జరగాలి అని ఒక సత్సంకల్పం పెడతాము, మళ్ళీ జరుగుద్దో లేదో అని వికల్పం మళ్ళీ మనమే చేస్తాం. ఇప్పుడు సత్సంకల్పాలు చేయాలి. విశ్వ కళ్యాణం కోసం లోకా సమస్త సుఖినో భవంతు అనుకొని మనం ధ్యానంలో కూర్చుంటే ధ్యాన స్థితి అద్భుతంగా కుదురుతుంది. ఎందుకంటే విశ్వం కోసం చేసే పనులకు విశ్వమే కూర్చోబెడుతుంది మనల్ని ధ్యాన స్థితిలో. ఆలోచనారహిత స్థితికి వెళ్ళగలుగుతాం. నిరాబాధ, మనలోని వ్యతిరేక ఆలోచనలే నెగిటివ్ థాట్స్ని బాధలు కలిగిస్తాయి. మరి బాధలు లేని స్థితే నిరాబాధ. చెట్టు అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. విత్తనము చెట్టు, మొలక పిలక, రెమ్మ కొమ్మ, చిగురు పూత, పువ్వు పండు, పండు విత్తనం, విత్తనమే చెట్టు అవుతుంది. ఇలా ఎప్పుడూ పరిణితి చెందుతూనే ఉంటుంది. సృష్టి అంటే జీవితమే. మనిషి ఉన్న స్థితిని ఉన్నట్లు అంగీకరిస్తే ఉన్నత స్థితికి పరిణితి చెందగలం. మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం రావాలి. మన ఆలోచనలు ఆకర్షణాశక్తి ఉన్న విద్యుత్ అయస్కాంత తరంగాలు. మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో మనకి అలాంటి వ్యక్తులను, అలాంటి సంఘటనలను ఆకర్షించుకుంటాము. కాబట్టి మన ఆలోచనలు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సరిచేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలే మన వాస్తవాలు. అదే నిరాబాధ అన్న నామానికి అద్వైతార్థం. నిర్భేద, సకల చరాచర బ్రహ్మాండానికి విశ్వశక్తికి ఎటువంటి భేదాలు లేకుండా పంచబడుతుంది. అలాగే సాధకులు కూడా కుల మత జాతి ఉచ్చ నీచ భేదభావాలు లేకుండా అందరిలో ఉన్నది ఆ శక్తియే అని భావిస్తూ సాధన చేయాలి. అదే నిర్భేద అన్న నామానికి అర్థం. భేదనాశిని, సాధన ద్వారా
మనలోని కుండలిని శక్తి జాగృతమై దైవీ తత్వాన్ని, దైవీ లక్షణాలను ప్రకాశింపచేస్తుంది. అంటే భేద భావాలను నాశనం చేస్తుంది. నిన్నాశ మృత్యుమతని. నిన్నాశ అంటే ఎప్పటికీ నాశనం లేనిది. చనిపోవటం కంటే చనిపోతున్నామన్న భావనే నిజమైన మృత్యువు. సాధన చేసే కొద్దీ మనలో మృత్యు భయం తగ్గుతుంది. అప్పుడే మృత్యువు శరీరానికి కానీ ఆత్మకు కాదు అన్న జ్ఞానం కలుగుతుంది. ఆత్మ నాశనం లేనిది, నిర్నాశ అని తెలుస్తుంది. ఆత్మకు ఎప్పుడు చావు లేదు అని అర్థమవుతుంది. నిష్క్రియ, ఏ విధమైన క్రియలు కర్మలు లేనిది. సాధకులు జీవితాన్ని కర్తృత్వ భావన లేకుండా జీవించాలి. సాధకుడు నేను చేస్తున్నాననే భావన వదిలి నేనే చేస్తున్నాను అన్న భావన వదిలి ఆ యొక్క భగవత్ శక్తే తనతో సాధన చేయిస్తుంది అన్న భావనే నిష్క్రియ అన్న నామానికి అర్థం చెప్తోంది. నిష్పరిగ్రహ, విశ్వశక్తి ఈ ప్రపంచం నుండి ఎలాంటి లబ్ధిని పొందక తానే ప్రపంచానికి అన్నీ అనుగ్రహిస్తున్నది కదా. అపరిగ్రహ అని కీర్తించబడింది. మనకు అవసరమైనంత వరకు ప్రకృతిలోని వనరులను వినియోగించుకుంటూ ఎవరి నుండి దేనిని ఆశించకుండా తీసుకోకుండా సాధకులు జీవించాలి అని అపరిగ్రహ అన్న నామానికి అర్థం చెప్తున్నారు. అంటే ఎవరి దగ్గర నుంచి లాక్కోకూడదు, ఎవరి దగ్గర నుంచి దేహి అని అడగరాదు. అన్నీ ఈ విశ్వం మనకన్నిటికీ ఆ ఆదిపరాశక్తి సమకూరుస్తుంది, నాకు తప్పక అన్నీ అందుతాయి అన్న భావనలో పాజిటివ్గా ఉండాలని ఈ యొక్క నామానికి అద్వైతార్థం, అంతరార్థం. 50వ శ్లోకం. నిస్తులా నీల చికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. మాతా, నీతో సరితూగగల వారెవ్వరూ లేరు. నల్లని కేశములు కలిగి ఉన్నావు. ఏ అపాయమూ లేని నీకు నాశనమే లేదు. భక్తులకు నిన్ను పొందుట కష్టసాధ్యమే. దుష్టత్వం తొలగించు దుర్గాదేవి, నీవు భక్తుల దుఃఖములను నాశనం చేసి వారికి సర్వసుఖాలను ప్రసాదిస్తావు. అద్వైతార్థం. నిస్తుల, బ్రహ్మాండమును నడిపించే మహత్తర విశ్వశక్తియే కుండలిని శక్తిగా మానవ శరీరంలో నిక్షిప్తమై ఉంది. అలాంటి శక్తిని కొలవటానికి ఏ కొలతలు లేవు. తులతూగటానికి సరితూగు ఏ వస్తువు లేదు. అందువలన ఆ శక్తిని నిస్తుల అని కీర్తించబడింది. మనలో ఉన్న శక్తిని కొలవటానికి కొలతలు లేవు, పోల్చటానికి ఏ వస్తువు లేదంటండి. అలాగే ఆ విశ్వశక్తి అంశలమైన మనమందరం సాటిలేని వారిమే, ఎవరికి వారే సాటి. మనలా ఈ ప్రపంచమంతా వెతికినా ఎవ్వరూ ఉండరు కదా. ఎవరి ముఖం వారిది, ఎవరి వేలిముద్రలు వారివి, ఎవరి వ్యక్తిత్వం వారిదే. ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, అలాగే ఎక్కువ కాదు. అందరం ఒకే తల్లి బిడ్డలమైన ఎవరి స్వధర్మం వారికే ఉంటుంది. అందరూ ఆ స్వధర్మాన్ని వ్యక్తపరచుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చామని గుర్తించి గౌరవించాలి. అందరూ సమానమే. మనలో ఏదైతే శక్తి ఉందో అందరిలోనూ అదే ఆత్మస్వరూపం శక్తిగా ఉన్నది. మరి ధనం కలవాళ్ళు, పేరు కలవాళ్ళు, ప్రతిష్ట కలవాళ్ళు అని కాకుండా అందరినీ సమానంగా భావన చేసి అందరితో చక్కగా మాట్లాడాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి, అందరినీ సమానంగా భావించాలి. నీల చికుర, దైవం వ్యక్తంగా మరియు అవ్యక్తంగా కూడా ఉంది. ఇందులో వ్యక్తమైన పదార్థమే బ్రహ్మాండం. అవ్యక్తం అంతా కూడా నల్లని కృష్ణ పదార్థం.
తాత్వికులు వ్యక్తమైన బ్రహ్మాండాన్నంతా దైవముఖంగా భావించి అవ్యక్తంగా ఉన్నదాన్ని నల్లని కురులుగా నీలచికురగా భావించి నీలాంబరిగా వర్ణించారు. నిరపాయ, ఎలాంటి అపాయాలు లేనిది. అపాయం అనే పదానికి ఎడబాటు అనే అర్థం కూడా ఉంది. మనం ఎల్లప్పుడూ మన లోపల అంతర్యామితో కలిసి ఉండి అంతరాత్మ ప్రబోధాన్ని వింటూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఎలాంటి అపాయాలు కలగవు మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న శక్తి మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. నిరత్యయ, విశ్వమంతా శక్తి క్షేత్రంలోనే ఉంది. ఈ శక్తి క్షేత్రమంతటా విశ్వధర్మం అమలవుతూనే ఉంది. దైవం విశ్వాన్ని తనదైన కారణం ఫలితం అనే ధర్మంలో నడిపించేస్తూ పరిపాలిస్తుంది. విశ్వవ్యాప్తితంగా ధర్మించే ఈ కర్మధర్మం ఎన్నడూ విఫలం కాదు. ఎవ్వరూ అతిక్రమింపరానటువంటిది, విఫలం కానటువంటిది కావున నిరత్యయ అని కీర్తించబడింది. దుర్లభ, దుర్గమ, మానవ శరీరంలో ప్రాణశక్తిగా ఉన్నప్పటికీ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సాధించాలంటే కొంత ఓర్పు, కొంత సహనం ఉండాలి. అలానే కర్మఫలం కూడా తీరాలి. దీనిని గురించిన జ్ఞానం సాధించే విద్య లభించుట దుర్లభమైందే. అందుకే శక్తి దుర్లభ అని కీర్తించబడింది. కుండలిని విద్య సాధించుట అత్యంత సంక్లిష్టమైనది కనుక దుర్గమ అని కీర్తించారు. దుర్గా అంటే కుండలిని విద్య సాధించుటకు చాలామంది సాధకులు తీవ్ర సాధన చేస్తే చాలనుకుంటారు. అది చాలా పొరపాటు. సాధనతో పాటుగా అనుసరించవలసినవి సాధుత్వంతో కూడిన జీవన విధానం కూడా అత్యంత ముఖ్యమైనది. కనుక శక్తిని దుర్గా అని కీర్తించారు. దుఃఖహంత్రి, సుఖప్రద. ఖం అనగా ఆకాశం మరియు ప్రాణశక్తి. కుండలిని సాధన అంటేనే ప్రాణ సాధన, అంటే శ్వాస మీద ధ్యాస. ఈ సాధన ద్వారా ఎటువంటి దుఃఖమైనా నశింపచేస్తుంది, సకల సుఖాలను ప్రసాదిస్తుంది. అందుకే దుఃఖహంత్రి, సుఖప్రద అని కీర్తించారు. శరీరానికి గాయం అయితే వచ్చేది బాధ, మనస్సుకు గాయమైతే వచ్చేది దుఃఖం. ఈ రెండు కూడా మనం చేసుకునే పనులు బట్టే కదా వస్తాయి. అందుకే నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. భరించలేని బాధైనా దుఃఖాన్నైనా కూడా ధ్యాన జ్ఞాన సాధనలతో అవగాహన పెంచుకోవడం ద్వారా అవలీలగా దాటవచ్చు. దీనినే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. మనకొచ్చే కష్టనష్టాల్ని, దుఃఖాలను, బాధలను అవగాహన పెంచుకుంటే అవలీలగా దాటవచ్చు. అంటే ఇది దేని నుంచి వచ్చింది, దేని వలన వచ్చింది, గత జన్మదా, ఈ జన్మదా, నేనెందుకు అలాంటి విషయాల్లో తలదూర్చాను అని మనలకు మనమే ప్రశ్నించుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం, తెలుసుకోవటమే అవలీలగా దాటటం అంటే మై డియర్ ఫ్రెండ్స్. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సుఖాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐహిక సుఖం, రెండు ఆముష్మిక సుఖం. ఆముష్మిక సుఖం భౌతికమైన వస్తు సామాగ్రి ద్వారా శరీరానికి కావలసిన సుఖాలను పొందవచ్చు, కానీ అవి శాశ్వతమైనవి కావు. మరి కనుక దుఃఖానికి దారి తీయవచ్చు కదా. కానీ ఆముష్మిక సుఖంలో నష్టపోయేదేమీ లేదు. అంతర్ముఖ సాధన ద్వారా నిరంతరం ఆనంద స్థితిని పొందవచ్చు. మనస్సులో నుంచి వచ్చేది సంతోషమైతే అంతరంలోంచి ఉప్పొంగేది ఆనందం.
అద్భుతం, అద్భుతం. మరి అలాంటి ఆనంద స్థితిని, బ్రహ్మానంద స్థితిని, పరమానంద స్థితిని పొందుదాం మై డియర్ ఫ్రెండ్స్. సంతోషం మన మనస్సు నుంచి వచ్చేది. అవి ప్రాపంచిక విషయాల్లో ఉండేవి సంతోషాలు. అవి ఆపోజిట్ వర్డ్, దుఃఖానికి దారి తీయవచ్చు. కానీ ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదు. ఎప్పుడు ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అలాంటి అద్భుతమైన స్థితులకి మనల్ని తీసుకువెళ్తుంది అని ఈ యొక్క నామానికి అంతరార్థం. మరి 7వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాము. ఈ అధ్యాయం పేరు శక్తి స్వరూపిణి, సకల జీవ చలన శక్తి. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత, సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధిక వర్జిత. అమ్మా, నీవు భక్తుల మదిలో ఉన్న దుష్టత్వాన్ని, దురాచారాన్ని దూరం చేసి వారిని దోషరహితంగా చెయ్యగలవు. నీవు సర్వజ్ఞాన స్వరూపిణివై అపార కరుణామూర్తిగా బాసిల్లుతున్నావు. నీతో సరి సమానులు కాని అధికులు కాని లేరు తల్లి. మరి అద్వైత అర్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? దుష్ట దూరా అంటే దుష్టత్వాన్ని దూరం చేయటం. నిరంతర సాధన ద్వారా సాధకుడు తనలో ఉన్న దుర్గుణాలను దూరం చేసుకుంటూ దుష్టత్వానికి దూరం అవుతున్నాడు. అందరిలో ఉంది ఆ విశ్వశక్తే కదా. అదే మూల చైతన్యం అని గ్రహించి అందరిలోనూ మంచిని చూస్తాడు. ఇలా దుష్ట దూరా అవుతాడు. అంటే నెగిటివ్గా కనిపించినా కూడా వాడిలో ఉన్న పాజిటివ్ని చూస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే అదే విశ్వశక్తి కాబట్టి. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ అమ్మవారే. దురాచార శమని, మన సమాజంలో ప్రాంతాన్ని, కులాన్ని పట్టి వస్తున్న ఆచారాలు పాటిస్తూ మనం ఎంతో కాలాన్ని, డబ్బుని, శక్తిని వృధా చేసుకుంటున్నాము. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా అనవసరమైన దురాచారాల నుండి విముక్తి పొంది దురాచార శమనిగా పొందుతాము. అంటే మన ఆచారాలు మనం పాటిస్తూనే ఉండాలి, కానీ అనవసరమైన వాటికి వెళ్ళి డబ్బులు పాడు చేసుకోవద్దు అని చెప్తున్నారు. దోషవర్జిత, మనలోని ప్రాణశక్తి జాగృతమైనప్పుడు దోషాలన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది. మన లోపల శక్తిని మనం పెంచుకోవాలి, సాధన చేయాలి. సర్వజ్ఞ, విశ్వాత్మను సర్వజ్ఞ అని కీర్తించారు. అదే విశ్వాత్మ జీవులలో కుండలిని శక్తిగా ఉంది. అది జాగృతమైనప్పుడు సాధకుడిని సకల జ్ఞానవంతునిగా మారుస్తుంది. ఎలా అయితే సకల చరాచర బ్రహ్మాండములోని కదిలికలు, చలనాలు, ఘటనలు, జీవుల చర్చలు, చరిత్రలు అన్ని విశ్వాత్మ కార్యాల్లో, అలాగే సర్వజ్ఞత్వం పొందిన మానవుడికి అవగతమవుతుంది. దీనికి ఉదాహరణగా ఎంతోమంది యోగులు ఉన్నారు కదా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, షిరిడీ సాయిబాబా, ఇలా ఎందరో మహనీయులు తాను కనుగొని మనందరికీ కూడా తెలియజేసి ఉన్నారు కదా అని చెప్తున్నారు. సాంద్ర కరుణ, సాధకునిలో సర్వజ్ఞత్వం పెరిగిన కొద్దీ అతడిలో సకల జీవుల పట్ల అపారమైన దయ, కరుణ, జాలి, ప్రేమ ఉద్భవిస్తాయి. అవి ఎంతగా పెరుగుతుంటే అంతగా సర్వజ్ఞత్వం పెరుగుతుంది. విశ్వరచన చేసే విశ్వశక్తి ఈ గుణాలన్నీ అపారంగా కలిగి ఉంటుంది. కావున సాంద్ర కరుణ అని కీర్తించబడింది. అంటే మన ఆత్మకి సర్వజ్ఞత్వం ఉందండి. వీళ్ళకి ఇదివరకు ఇది చదవలేదు కదా, ఇదివరకు ఎప్పుడు ఈ విషయాన్ని మనం వినలేదు కదా, ఎలా చెప్పాము ఈ విషయాన్ని అని చర్చించుకున్నప్పుడు మన ఆత్మకి గత జన్మల్లో తెలుసుకున్న ఆ యొక్క జ్ఞానం ఆత్మలో ఉంటుందండి. దాని వలన ఆత్మకి సర్వజ్ఞత్వం వస్తుంది.
ఇంతకుముందు వినని తెలియని మాట కూడా మన ద్వారా అందరికీ తెలియబడుతుంది. దాన్ని సర్వజ్ఞత అంటారు. సమానాధిక వర్జిత, సాధకులు ఏ జీవిని తక్కువ చేసి కానీ ఎక్కువ చేసి కానీ చూడరాదు. సకల జీవుల పట్ల సమభావన కలిగి ఉండాలి అని సమానాధిక వర్జిత అని నామార్థం. సకల జీవులలోనూ ఆసక్తే ఉంది కాబట్టి మనం భగవంతుణ్ణి చూసినంత అద్భుతంగా అన్ని జీవుల్లో ఉన్న ఆ భగవంతుని మనం దర్శనం చేయాలి. అహింసో పరమో ధర్మ, ఏ జీవిని హింసించరాదు. సకల జీవుల్లో ఉన్న పరమాత్మని చూడగలగాలి. అప్పుడే మనం నిజమైన పూజ, నిజమైన సాధన, నిజమైన తత్వం తెలుసుకున్న వారము. లేదంటే మనం చేసిన శక్తి అంతా, మనం తీసుకున్న శక్తి అంతా, మనం చేసిన పుణ్యం అంతా డ్రైన్ అయిపోతుంది. చిల్లుకుండలో నీరు వలె వెళ్ళిపోతుంది. సాధన చెయ్యాలి, పుణ్యం పొందాలి, మనకెన్నో లాభాలు కావాలి అని అనుకుంటే జీవహింస చేయరాదు. అహింసో పరమో ధర్మ, సమానాధిక వర్జిత అన్న నామానికి అంతరార్థం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరికొంత జ్ఞానాన్ని ఈ పుస్తకం ద్వారా రేపు భాగంలో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః. हिमगिरि तनये हेमलते, हिमगिरि तनये हेमलते अम्बा, हिमगिरि तनये हेमलते अम्बा, हिमगिरि तनये हेमलते अम्बा, ఈశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హేమలతే. రమవాణి సంసేవిత సకలే, రమవాణి సంసేవిత సకలే, రాజరాజేశ్వరి రామ సహోదరి, రాజరాజేశ్వరి రామ సహోదరి, हिमगिरि तनये हेमलते अम्बा, ईश्वरि श्रीललिते मामव हिमगिरि तनये हेमलते. Thank you so much, my dear friends.